ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి మీద పెద్ద దుమారమే రేగింది. ప్రస్తుతం మనతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నారు. మెగా డిఎస్సి నియామకాల్లో ఈ గ్రామంలో 8 మంది ఉద్యోగ అర్హత సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీ చేస్తున్నటువంటి ఆ దుష్ప్రచారానికి నమ్మి మనోవేదనకు గురవుతున్నటువంటి ఆ ఉద్యోగస్తులను ఓదార్చేందుకు వచ్చానంటూ కూడా నాని గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. చెప్పండి సార్, ఏదైతే ప్రధానంగా వైసీపీ ఏమో డిఎస్సిలో భారీగా అవినీతి జరిగిందనేది వాళ్ళ ఆరోపణ. మీరు ఏకంగా ఇప్పుడు వాళ్ళతోనే ఎవరైతే ఉద్యోగం పొందినటువంటి వారితో మాట్లాడించడం జరిగింది. వాళ్ళేమో ఎక్కడే కానీ ఎటువంటి తప్పు విధానం నడవలేదని వీళ్ళు అంటున్నారు. అయితే జరుగుతున్నటువంటి పరిస్థితుల పట్ల ఉద్యోగం పొందినటువంటి వారికి ఏమో ఆనందం ఇప్పటివరకు లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది. ఎలా చూడాలంటారు? 100% అండి. నేను ఉదయం ప్రెస్ మీట్లో చెప్పా, ఇక్కడ నేను ఇప్పుడు ఇంటాక్ట్ అయ్యా అందరితో. మీరు కూడా చూశారు. వాళ్ళతో భరోసా కంటే కూడా ఏం జరిగింది ఇంటాక్ట్ అయితే వాళ్ళు భరోసా ఇవ్వాలంటూ ఉద్దేశంతో ఉంది. ఈ ఊరిలో సుమారు 25 మంది టీచర్స్ ఉన్నారు. మొన్న డిఐసికి వచ్చి ఈ ఊరు నుంచి సుమారు 25 నుంచి 30 మంది పోయారు. డిఐసిలో ఎగ్జామ్స్ రాశారు. దాంట్లో 8 మంది పాస్ అయ్యారు. ముగ్గురికి 1/2 మార్కులో పోయింది. ముగ్గురికి మిగిలిన వాళ్ళు మళ్ళీ వస్తుందని ఈ 8 మందిని కూర్చొని మీ ముందే ఇంటాక్ట్ అయ్యారని చూశారు కదా. వాళ్ళ ఎంత కష్టంగా పేపర్ వచ్చింది, ఏ విధంగా మేము పాస్ అయ్యాం, ఎక్కడ చిన్న అక్రమార్గం జరగకుండా చేసింది కానీ ఎక్కడ అవినీతి జరగకుండా జరిగింది, అన్ని విషయాలు చెప్పారు. మీరు కూడా క్వశ్చన్స్ అడిగారు, కంప్యూటర్ ముందు ఎట్లా ఇది ఎట్లా అంటే అన్నిటి సమానం చెప్పారు. ఏదో గవర్నమెంట్ పైన ముద్ర వేయాలి, ఆ ముద్రని చేయాలని మీరు చూశారు కొన్ని సినిమాలో. దొంగ 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 అంటే దొంగతనం చేసినాడు ఉంటాడు. దొంగతనం చేసినాడు ఏం చేస్తాడు, సంతలో పోయినప్పుడు మన మధ్యలో ఉండి వాడు దొంగ దొంగ అంటూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళు చేసిన తప్పులు, గతంలో గ్రూప్ 1లో చేసిన అక్రమాలు అది ఎక్కడ బయటకు వస్తాయో, దీన్ని ఆ అక్రమ సంబంధించిన అంటే గ్రూప్ 1 మీకు తెలుసు ఎంతెంత పోస్టులని, దానిలో చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఇటువంటి దానిపైన వేస్తూ 16,347 కుటుంబాలకి మనశ్శాంతి లేకుండా శోభ గురిస్తూ ఉన్నారు. ప్రజలే తీర్పిస్తారు. తొందరలో వాళ్ళ బుద్ధి మళ్ళీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ బుద్ధి చెప్తారండి. ఇప్పటికే వాళ్ళు నిరాహార దీక్షల ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. అదే రకంగా స్పోర్ట్స్ కోటాలోనే అధికంగా అక్రమంగా డిఎస్సి నియామకాలు జరిగాయి అనేది ప్రధాన ఆరోపణ. దీంతోపాటు మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా మాట్లాడుతూ ఏదో జిల్లంగూడ ఆటలో లేకపోతే చప్పట్టులో రకరకాల గ్రామాల్లో ఆడేటువంటి ఆటలను కూడా తీసుకుని వచ్చి ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తారేమో అన్నటువంటి అనుమానం కలుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే కూడా ఆరోపించారు. రోజా గారు జిల్లంగూడ ఆడిందా, క్రికెట్ ఆడిందా, ఆట ఆడదాం క్రికెట్ అనేసి పెట్టింది, కబడ్డీ అని పెట్టింది. దాంట్లో 100 కోట్లు స్కామ్ చేసింది 6. ఆమె స్పోర్ట్స్ మినిస్టర్గా శాప్ దీంట్లో ఉండింది. స్పోర్ట్స్ మినిస్టర్గా ఉంది. ఆమె చేసింది అబ్బాగోత్తం. మాకు ఆ గత్యంతరం లే ఎన్డీఏ కుటుంబంలో. ఫస్ట్ గ్రామ క్రీడలు అనేది డిఫరెంట్. ఇక్కడ నీకు విధి విధానాలు ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టారు. ఏ కోటాలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తుందని పెట్టారు. ఆమె చదువుతుందా చదవలేదని తెలియదు. ఆమె విజ్ఞతగా వదిలేస్తాను మాట్లాడుకోవడంలో. రేపు రాబోయే కాలంలో కూడా ఈ స్పోర్ట్స్కు సంబంధించిన అవినీతి పైన కూడా బయట వస్తారు తొందరలో. అప్పుడు అందరూ బండాలు బయట వస్తాయి. ఒకటి. రెండోది వచ్చి మీరు అడిగారు కదా క్వశ్చన్, ఈ ర్యాలీలు ర్యాలీలో ఉండేదంతా రౌడీ షీటర్లు ఉంటా ఉన్నారు. ఎక్కడ విద్యార్థులు తక్కువ, 10%, 15% విద్యార్థులు కాలేజీల నుంచి కాలేజీ యజమానులు బెదిరించి తీసుకొచ్చుకుంటున్నారు. కొన్ని సంబంధించిన యూనియన్లు, విద్యార్థి యూనియన్లు, కొన్ని అన్నీ కాదు, కొన్ని 1-2 యూనియన్లు బెదిరించి తీసుకొని వచ్చి చేస్తున్నారు. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ర్యాలీలో చూడండి, జంజీ ఎవరు లేదు, విద్యార్థులు లేరు, ఉండేది రౌడీ షీటర్లు, వాళ్ళ కార్యకర్తలు. దాని గురించి మాట్లాడుతున్నాం. మనం కూడా ఒక పౌరుడిగా ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు జరిగిన సంఘటనలు, ఆ రోజు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు, ఆ రోజు ప్రామిసులు చేసింది ఏంది, ఆ రోజు రాష్ట్ర పరిస్థితి ఏంది, ఆ రోజు ఈ విధంగా వాక్ స్వాతంత్రం ఉన్నిందా, ఈరోజు చూడండి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, అన్ని పార్టీలు మాట్లాడితే మేము ఎక్కడ కేసులు పెట్టలా, పట్టించుకోవట్లా. అది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. అంటే విధి విధానాల్లో మార్పు అనేది మీరే అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. ఇంక రెండోది వచ్చి రెండో డిఐసి మా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, జాతీయ స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో మాకు లక్ష్యం ప్రజలే. ప్రజల యొక్క నమ్మకం మా నమ్మకం. వాళ్ళకి నమ్మకం ఉండేట్లు అన్నీ డిఐసి ఒకటే కాదండి, రాబోయే కాలంలో చాలా జాబ్స్ జరుగుతుంది. వాటన్నిటి కూడా పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి ఏం భయపడాల్సి. చివరిగా పెట్టండి, ఇప్పుడు మీరు మాట్లాడారు ఉద్యోగస్తులతో, వాళ్ళు ఎలాంటి బాధను మీకు వ్యక్తం చేశారు? వాళ్ళు మేము కష్టపడి చదివి, మేము 2017 నుంచి చదివినాం, 2016 నుంచి చదివినాం. మా అమ్మ నాన్న కూలీ పని చేసుకుంటున్నారు, మా అమ్మ నాన్న చనిపోయినారు, పక్క రాష్ట్రంలో పోయిన ఉద్యోగం చేసుకుని చదివాను. కానీ ఈ విధంగా మమ్మల్ని రోడ్డుకు లాగి
16,347 కుటుంబ సభ్యులు మమ్మల్ని రోడ్డుకు లాగుతున్నారు. మాదేమైనా మీరు రాజకీయాలు చేసుకొని మా పైన ఎందుకు వేస్తారు? మేము ఇంత కష్టపడినా ఇంత పారదర్శకంగా గవర్నమెంట్ చేసినా కూడా తప్పులు మాట్లాడుతున్నారని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. థ్యాంక్ యూ. చూస్తున్నట్టు ప్రధానంగా ఇది పనబాకం పంచాయతీ సంబంధించినటువంటి అరిగిరు అరిపల్లె గ్రామం ఇది. అయితే ఈ గ్రామంలోనే దాదాపు 8 మంది ఉద్యోగ అర్హత కూడా సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా రాజకీయంగా ఈ యొక్క డిఎస్సి నియామకాల మీద లేనిపోని బురద జల్లేందుకే రాజకీయ కోణంలోనే వ్యవహారం అంతా నడుస్తుందంటూ కూడా పులివర్తి నాని ఎమ్మెల్యే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఆ ఉద్యోగం పొందినటువంటి ఎవరైతే ఆ ఉద్యోగస్తులు ఉన్నారో వారితో సమావేశం నిర్వహించారు. మీరు ఎలా భావిస్తున్నారు? ఎలా ఎగ్జామ్ జరిగింది? ప్రతిపక్షం ఈ యొక్క డిఎస్సి నియామకాలలో మీరు డబ్బులతో కొనుగోలు చేశారనో లేకపోతే తప్పుడు ఆ యొక్క పరీక్షా విధానంతోనే ఉద్యోగాలు పొందారన్నటువంటి కోణంలోనే ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటూ కూడా ఆ ఉద్యోగం పొందినటువంటి వారితోనే నేరుగా ఎమ్మెల్యే మాట ముచ్చటించడం జరిగింది. అయితే ప్రధానంగా ఆయన తెలియజేస్తున్నది ఒకటే, ఈ గవర్నమెంట్లో ఎక్కడే కానీ ఎటువంటి అవినీతి జరగలేదు, చాలా పారదర్శకంగా కూడా ఈ నియామకాలు అన్నది జరిగాయంటూ కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ ఉద్యోగం డిఎస్సీలో ఉద్యోగం పొందినటువంటి ఉద్యోగం ఉన్నారు. చెప్పండి సార్, ఎమ్మెల్యే గారు వచ్చారు, కలిశారు. రాష్ట్రంలో వాళ్ళు చూస్తున్న డిఎస్సీ మీద మీరు పొందినటువంటి ఉద్యోగాల మీద అనేక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? మీరు ఎలా చూస్తున్నారు ఈ యొక్క పరిస్థితి, రాజకీయంగా నడుస్తున్నటువంటి పరిస్థితులు? నమస్తే సార్, నా పేరు సురేంద్ర. నేను గత డిఎస్సిలో ఎస్జిడిగా జాబ్ సంపాదించి చిత్తూరు గిరింపేటలో పనిచేస్తున్నాను సార్. డిఎస్సి అనేది ట్రాన్స్పరెంట్గా జరిగింది సార్. దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు. కానీ ప్రభుత్వం ఏమంటే ఏదో వాళ్ళ ప్రభుత్వం ఇచ్చేసింది కదా, ఆ క్రెడిట్ పోతుంది కదా అనేసి ఆపోజిట్ వాళ్ళు దూరతలుతున్నారు సార్. ప్రతిభను కింద పరిచయం వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. అది కరెక్ట్ కాదు సార్. ఆధారాలు ఉంటే మీరు చెప్తే ఏదైనా బాగుంటుంది, కానీ ఆధారాలు లేకుండా మాట్లాడితే బాగోదు సార్. కష్టపడ్డారు, జాబ్ సంపాదించారు, కష్టానికి ఫలం వచ్చింది, అంతేగాని వేరే ఏం లేదు సార్. డబ్బులు ఇచ్చుకునే అంత అర్హత లేదు. ఆ డబ్బు మాకుంటే మేము అంత చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. రాజకీయంగా జరిగేటువంటి అంశాలు మనం పక్కన పెడితే మీరు ఒక విద్యార్థిగా, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా అంటే జరిగినటువంటి ప్రాసెస్ ఎలా జరిగిందంటారు? సార్ ప్రాసెస్ అనేది టైం టు టైం వాళ్ళు ముందుగా డేట్లు చెప్పి పలానా నోటిఫికేషన్, ఎప్పుడు ఎగ్జామ్, ఎప్పుడు రిజల్ట్, ఎప్పుడు మెరిట్ లిస్టు అనేది చెప్పి మరీ వదలడం జరిగింది సార్. ఏది దాచిపెట్టలేదు సార్. దాచిపెట్టుంటే మేము కూడా చెప్పుకుంటాం. ప్రతి డేట్కి చెప్పారు, ఎగ్జామ్ ఎప్పుడు, రిజల్ట్ ఎప్పుడు, మెరిట్ లిస్ట్ ఎప్పుడు, సెలక్షన్ ఎప్పుడు, ఇంటర్వ్యూ ఎప్పుడు, జాయినింగ్ ఎప్పుడు అని మొత్తం చెప్పి చేయడం జరిగింది సార్. దాంట్లో ఎటువంటి తప్పులు లేవని మేము అనుకుంటున్నాం సార్. అదే సార్. ప్రధానంగా ఉద్యోగం పొందినటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి ఉన్నారు. చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఇవాళ ఈ డిఎస్సి నియామకాల్లో ఉద్యోగాలు పొందినటువంటి ఆ విధానం మీద జరుగుతున్నటువంటి చర్చ మీరు టీవీలో చూస్తూనే ఉంటారు. అంటే ఎలా ఉందంటే రాజకీయంగా పక్కన పెడితే మీ అబ్బాయి ఉద్యోగం కోసమో లేకపోతే ఒక చదివించినటువంటి విధానమో ఇదంతా పరిస్థితులు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? సార్ మా చాలా పేద కుటుంబము. నేను చిన్నప్పటి నుంచి చాలా ఎన్నో బాధలు పడినాను, కష్టపడినాను, చదివించాను. మా అబ్బాయి రెయ్యింబొగులు కష్టపడి చదివి జాబ్ సంపాదించాడు సార్. కష్టపడిన దానికి ఫలితం దొరికింది సార్. అంతే సార్. అంటే ఇప్పుడు జరిగేటువంటి వాళ్ళు చూస్తుంటే అంటే మీకేంటి ఉద్యోగం పొందేందుకు మీరేమన్నా అక్రమ మార్గంలో ఏమైనా ట్రై చేసినట్టుగాను, లేకపోతే ఇప్పుడు వస్తున్నాయి కదా రాజకీయంగా పెద్ద దుమారం రేగింది కదా, ఇవన్నీ వింటున్నారు కదా, అంటే ఎలా ఉంది? అంటే ఆ పరిస్థితి చూస్తే ఎలా ఉందంటారు మీకు? సార్ ఎవరు కానీ మమ్మల్ని ఏ సహాయం మేము అడగలేదు. మాకెవరు ఏ సహాయం చేయలేదు. కష్టపడిన దానికి జాబ్ వచ్చింది, ఫలితం దక్కింది సార్. అంతే సార్. తప్పుడు ప్రచారాలు ఎప్పుడు చేయకూడదు సార్. ఏదున్నా నిజంగానే చెప్పాలి, కానీ అబద్ధం అనేది ఏది కానీ చెప్పకూడదు సార్. ఇది సార్, కష్టపడిన దానికి ఫలితం దక్కింది. అదే రకంగా మరొక ఉద్యోగం ఉన్నారు, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడ పని చేస్తున్నారు? మీరు డిఎస్సి కోసం ఎన్నేళ్ళకి ఎదురు చూశారు? ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే? దీని మీద మీరు ఎలా స్పందించదలుచుకున్నారు? సార్ నా పేరు మహేష్, నేను పల్లమనేరు దగ్గర పనిచేస్తాను సార్. పేపర్ లీకేజ్ అనేది అవకాశం. వేరేటికి మన ఎగ్జామ్ రాసే ముందు గంట ముందు పేపర్ కంప్యూటర్ కోడ్ నుంచి మన లాంగ్వేజ్లో డీకోడ్ అవుతుంది. అంతవరకు పేపర్ మనం ఎక్కడ లీకేజ్ చేయలేం. మన ఎగ్జామ్ అవగానే పేపర్ క్లోజ్ అయిపోతుంది సార్. ఎక్కడ పేపర్ లీకేజ్ అనేది జరగదు. సీసీ కెమెరా అండర్లో ఉంటాం సార్. మరొక ఉద్యోగిని ఒకసారి ఆయన మాట్లాడుతుంది. అంటే ఎలా చూస్తున్నారండి జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు? అంటే మీకు ఆ ఉద్యోగం పొందినటువంటి ఆనందం కంటే కూడా ఒక రకంగా రాష్ట్రంలో ఈ మెగా డిఎస్సి మీద పెద్ద చర్చ నడుస్తుంది. మీకు ఎలా ఉంది? అంటే ఇక్కడ టీచర్లు అందరూ కూడా కష్టపడే వచ్చారు సార్. అందరూ కూడా ఈ డిఎస్సి రాసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళే సార్. ఈ పేదవాళ్ళే ఈ వృత్తికి, టీచర్ వృత్తికి మ్యాక్సిమం వస్తారు. అందరూ కూడా చాలా కష్టపడి చదివారు సార్. ఇది ఆన్లైన్ పేపర్లు కాబట్టి ఎటువంటి లీకేజ్ అనేది ఆస్కారం అనేది ఉండదు. అట్ ఏ టైం ఆ డే ఏ పేపర్ వస్తే కూడా చెప్పలేము, ఏ క్వశ్చన్స్ వస్తే చెప్పలేము. జంబ్లింగ్ ఉంటుంది, ఆప్షన్స్ కూడా వేరే ఉంటాయి. అందువల్ల ఎటువంటి ఇక్కడ ఫ్రాడ్ అనేది ఉండదు సార్. జెన్యూన్గా 100% జరిగింది సార్ పేపరు. ఎక్కడ కానీ డేట్స్ కానీ పర్ఫెక్ట్నెస్ కరెక్ట్గా ఉంది సార్. అంటే ఇచ్చిన మాట తప్పేది ఆ టైం లేదు సార్. కరెక్ట్గా ఈ డేట్లో జరుగుతుందంటే ఈ డేట్లో మెరిట్ అలా వచ్చినాయి. అలాగే ఇక్కడ ఏమంటే ఏదైనా డబ్బు ఇచ్చి కొన్నారా ఇలాంటి విషపరిచారాలు చేస్తున్నారు. అలాంటి కొనేదానికి ఛాన్స్ ఉండదు సార్. ఎట్లా అంటే ఇప్పుడు డబ్బు ఇచ్చి కొనాలంటే మనకు ఆన్లైన్లో అన్ని మెరిట్ లిస్ట్ అన్ని వదిలేస్తారు సార్. ఆన్లైన్లో అన్ని మెరిట్ లిస్టు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి,
ఎన్ని సెలక్షన్ లిస్టు, మెరిట్ లిస్ట్ అన్నీ వదిలేసినప్పుడు డబ్బు ఇచ్చినా కూడా అక్కడ డబ్బు ఇచ్చిన ఛాన్స్ అనేది ఉండదు సార్. అన్నీ కూడా క్లారిటీగా క్లియర్ కట్గా మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు, మనకు కీ పేపరు అన్నీ వదిలినప్పుడు అక్కడ స్కామ్ కానీ ఎటువంటి దానికి ఆస్కారం అనేది లేదు సార్. పూర్తిగా ఫుల్ జెన్యూన్గా జరిగింది. ఇప్పుడు ఈ గ్రామంలో మొత్తం ఎంతమంది ఈ డిఎస్సీలో ఉద్యోగం పొందారు సార్? ఇక్కడ ఈ గ్రామంలో దగ్గర 25 మెంబర్స్ దాకా ప్రిపేర్ అయ్యారు సార్. ప్రిపేర్ అయ్యారు, వాళ్ళలో 8 మందికి జాబ్ వచ్చింది సార్. అంటే మిగిలిన వాళ్ళు కూడా చాలా కష్టపడి చదివారు. వాళ్ళు చిన్న మిస్టేక్ల వల్ల కొద్దిగా జాబ్ మిస్ చేస్తున్నారు సార్. మళ్ళీ ప్రభుత్వం అక్టోబర్లో మరో డిఎస్ ఉంటుంది కాబట్టి దానికి కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మెయిన్ ప్రభుత్వానికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. ఏమంటే పనబాకం పంచాయతీ, ఈ పనబాకం పంచాయతీ అరిగలవరపల్లి నుంచి మ్యాక్సిమం ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ సంతోషంగా ఫీల్ అవుతాను సార్. ఎందుకంటే నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పేద పిల్లలు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా భగవంతుడు ఛాన్స్ ఇస్తే బాగుందని కోరుకుంటున్నారు సార్. ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు సార్. పదే ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు అయితే నా జన్మ వరకు మొత్తం కూడా తనకి ప్రభుత్వానికి రుణపడే ఉంటుంది సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మీ ఫాదరా నాన్నున్నారు? ఏం పెద్దనా మీ అబ్బాయి ఉద్యోగస్తుడు అయ్యాడు, టీచర్ అయ్యాడు, ఎలా ఉంది మీకు? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటిది విన్నారా, వార్తల్లో చూస్తున్నారా? ఎలా ఉంది మీకు? నాకు చంద్రబాబు నాయుడు ఫస్ట్ సంతకమే డిఎస్ పెడతామని చెప్పి నాకు సంతోషం పడింది. దానివల్ల ఇప్పుడు టీచర్ పని వచ్చింది. కానీ మేము ఉన్న వరకు ఆయన రుణపడి ఉంటాం. ఇప్పుడు జరుగుతున్నవన్నీ మీరు చూస్తున్నారు, మీకు టీవీలో చూస్తూ ఉంటారు, వార్తలంతా వింటూ ఉంటారు. అంటే ఉద్యోగాల నియామకాలు సరిగా రీతిలో జరగలేదనేసి వైఎస్ఆర్సీపీ పార్టీ చెబుతుంది, లేదా సక్రమంగా చేశామని ప్రభుత్వం చెప్తుంది. ఇవన్నీ వింటుంటే మీకు ఎలా ఉంది? సర్టిఫికెట్లు ఉన్నాయి, చదువుకున్నారు, దాన్ని బట్టి రాసినారు, కష్టపడి మేము చిన్నప్పటి నుంచి సన్న రైతుల్లో సన్న సంసారంలో బతికినాము. ఇప్పుడు కాబట్టి ఒక 86లో ఇండ్లు కాలిపోయా, ఇండ్లు కొంపలు లేకుండా ఉండే, అప్పుడు కూడా ఏదో సఫార్మానికి వేసుకొని గుర్సు మాదిగా మళ్ళీ ఇల్లు కట్టుకొని వచ్చి మళ్ళీ పిల్లలు చదివించుకొని అట్లా చేసినాము. ఈ జగన్ అనేది డిఎస్లు వదులుతామనేసి ఉరివే ఒక పోస్ట్ కూడా వదల్లా, 5 ఏళ్ళు అయిపోయా. కానీ చంద్రబాబు వచ్చినాక ఫస్ట్ సంతకము డిఎస్కే వదులుతామండి. మాకు చాలా సంతోషం పడినాము. వదిలినాడు, అయ్యింది. చూస్తున్నాం, ఇది తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పనబాకం పంచాయతీ అరిగిరివారిపల్లి అనేటువంటి గ్రామం ఇది. ఈ గ్రామంలో దాదాపు 25 మంది పైగా కూడా డిఎస్సి దీంతో ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే దీంతో 8 మంది ఉద్యోగాలు కూడా సంపాదించినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇవాళ ఆ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఈ గ్రామానికి ఇచ్చేసి ఎవరైతే ఈ ఉద్యోగం పొందినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారితో ముఖాముఖి అయ్యారు. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డిఎస్సి అక్రమాలు అన్నటువంటి అంశం మీద ఏదైతే విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయో ఆ యొక్క అంశం మీద వాళ్ళకు ఒక భరోసా నింపేలాగా వాస్తవంగా డిఎస్సి నియామకాలు ఎలా జరిగిందన్నటువంటి కోణంలో కూడా తెలుసుకునేందుకు ఈ గ్రామానికి ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఉద్యోగస్తులంతా కూడా తెలియజేస్తున్నది ఒకటే, మేము ప్రభుత్వం చాలా నిబద్ధతతోటి ఈ యొక్క డిఎస్సిని నియమించింది, నియామకాలు చేపట్టింది. ఎక్కడే కానీ ఎటువంటి అక్రమంగా ఉద్యోగం పొందేటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు, ఆ రకంగా నిర్వహించారన్నది కూడా ప్రధానంగా ఉద్యోగస్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఉద్యోగస్తుల తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్నారు. అనేక కష్టాలు పడి మా బిడ్డను చదివించాం, ఇవాళ ఉద్యోగం వచ్చింది అనే దానికంటే కూడా ప్రజెంట్ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఈ రాజకీయ అంశం అన్నది మాత్రం కొంత మనసును కలిచివేస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, పనబాకం.